ఇప్పటికే కొత్త సంవత్సరంలో 3 మాసాలు అయినాయి. ఈ స్థలంలోనికి దేవుడు భవిష్యత్తుని తోడుకొని వచ్చినాడు. కొంతమంది లైవ్లో వింటున్నారేమో, నీవెక్కడున్నా ఎలాంటి వ్యక్తివైనా యేసు నీకు అవసరం. నీవు బాధలో ఉన్నా, అనారోగ్యంలో ఉన్నా, కృంగదల్లో ఉన్నా, ఉద్యోగం లేకపోయినా, పెళ్లి కాకపోయినా, ఇబ్బందుల్లో ఉన్న, కష్టాలు అన్ని సమయాలలో ప్రేమించి విన్నట్టుండేవాడు నిజమైన స్నేహితుడు. ఆ నిజమైన స్నేహితుడు యేసు ప్రభు తప్ప ఇంకెవరున్నారు? ఈ దినాల్లో క్రైస్తవ భక్త కోటి లెంట్ డేస్ అని గుడ్ ఫ్రైడేకి ముందుగా రకరకాల విధానంలో తమ భక్తి వైరాగ్యములు దేవుని ఎదుట ప్రదర్శించడం మనకు పరిపాటి. కనుక యేసు వైపు చూచడం ద్వారా రోగమైన, బాధ అయిన, ఇబ్బంది అయిన, కన్నీరైన, ఆ దుఃఖమైన, అంగలార్పైన మార్చబట్టడానికి ఎంతైనా అవకాశం ఉంది. కొండల తట్టు నా కన్నులు ఇస్తున్నాను. వెన్స్ కమెత్ మై హెల్ప్, నాకు సహాయము ఎక్కడ నుండి? ఎవరికి కావాలో సహాయం? సహాయం లేని వారికి, హెల్ప్లెస్ పీపుల్. ఆ శిలువ ఆశీర్వాదం ద్వారా మనుష్యుడు దేవుని రూపంలోనికి మార్చబట్ట దేవుని అనాదికాల సంకల్పం. ఆ ఏర్పాటును అనుసరించి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుణ్ణి ఆ శిలువ మీద మన కొరకై అప్పగించి ఆ ఆశీర్వాదపు వరాలను ఉచితముగా మానవ జాతి మీద కుమ్మరించిన సంగతి క్రైస్తవ లోకానికి సుపరిచితం. ఈ దినాల్లో క్రైస్తవ భక్త కోటి లెంట్ డేస్ అని గుడ్ ఫ్రైడేకి ముందుగా రకరకాల విధానంలో తమ భక్తి వైరాగ్యములు దేవుని ఎదుట ప్రదర్శించడం మనకు పరిపాటి. ఆ శిలువను విస్మరించడం లేదని, ఆ శిలువ మన అతిశయమని, ఆ శిలువ మన ఆనందమని, ఆ శిలువ మన ఆత్మీయతని, ఆ శిలువ మన అమోఘమైన, అద్వితీయమైన, సమానమైన ఆశీర్వాదమని దేవుని వాక్యం ద్వారా మనం గుర్తిస్తూ మనమును వారితో కలిసి కొన్ని సంగతులు వాక్యమును ఆధారం చేసుకొని పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. బైబిల్ అంతా సిలువను గుర్చిన ఆల్బమ్. ఏ చిత్రపటం చూసినా సిలువ దృశ్యం రకరకాల విధానంలో మనకిట్టే తారసపడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ముఖ్యంగా కొత్త నిబంధన అనే సిలువ ఆల్బంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శ్రమలను గురించి ఆధ్యాత్మికమైన కొంచెతో అద్దిన అందమైన తైలవర్ణ చిత్రాల యొక్క అనుభూతి నభూతో నా భవిష్యత్తు. అలాంటి వాటిలో యోహాను భక్తుడు ప్రథముడు అంటే తప్పు కాదేమో. మీరు అనుమతిస్తే యోహాను సువార్తలో ఆ శిలువ 5 చిత్రపటాలు ఎలాగా కొంచెంలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు మానవ కోటికి జారువిచ్చినాడో ఏరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. పరిచయమైన మాటలే మరలా జ్ఞాపకం చేసుకున్నట్టు అవసరమని భావిస్తున్నాం. మొదటిది యోహాను సువార్త 1వ అధ్యాయము. జాన్ చాప్టర్ 1. యోహాను సువార్త 1వ అధ్యాయం. verse 29. 129. John chapter 1 verse 29. యోహాను 1:29. మరునాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. The picture of the pictures of the cross is the Lamb of God. శిలువ దృశ్యాల్లో సాధారణంగా పరిపాటైన శిలువ దృశ్యము యేసు ప్రభు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల సామాన్యమైనది, అమాయకమైనది, అందరికీ ఇష్టమైనది, అందరిని ఆలోచించేది, అందరికీ అవసరమైనది. యేసు ప్రభు అనే దేవుని గొర్రెపిల్ల జగదుత్పత్తి మొదలుకొని మనిషిని పాపం కొరకు సిద్ధపరచబడింది. కనుక యోహాను సువార్తను ఆధారం చేసుకొని సిలువ యొక్క మొదటి చిత్రపటం, అంటే ద కలర్ఫుల్ పిక్చర్ ఆఫ్ ద క్రాస్ యాజ్ వి సీ ఫ్రమ్ ద గాస్పల్ అకార్డింగ్ టు జాన్,
ఈ జీసస్ క్రైస్ట్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్ల. వీళ్ళు చాలామంది ఆయా స్థలాల్లో కొన్ని చిత్రపటాల్లో పిక్స్ చూసింటారు. యేసుప్రభు అంటేనే గొర్రెపిల్లని పట్టుకోవడము, లేదా దాన్ని ఎత్తుకోవడము, గొర్రెల మందలను నడిపించడము, అలాంటి పటాలు మనకు బాగా పరిచయమే. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చి దేవుని గొర్రెపిల్లగా మన పాపములన్నీ మోసుకోవటానికి ఇష్టపడ్డాడు. లోక పాపములు, ఒకళ్ళ పాపమును కాదు, ఇద్దరి పాపాలు, ఆ కులం ఒక ప్రాంతం కాకుండా, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. ఒక మనిషి యొక్క అబద్ధాలే రోజుకి కనీసం ఒకటి అనుకోండి, నెలకు 30 అవుతాయి, సంవత్సరానికి 365 అవుతాయి, ఇంటూ 10 సంవత్సరాలు అనుకోండి, 3000 ప్లస్ అంటే 4000 అనుకోండి, 40 ఏళ్ళకి వేసుకోండి. ఇలాగ లక్షలు ఒక పాపమే ఉంటే మిగతా లెక్కలేని పాపాలు లెక్కలేనన్ని. ఒక మనిషికే లెక్కలేనన్ని పాపాలు ఉంటే వాళ్ళ ఇంట్లో 4 ఉంటే ఎన్ని లెక్కలు? అలాగే చేరి వచ్చిన వీధిలో, ప్రాంతంలో, ఊర్లో ఎన్నెన్ని పాపాలు, అసంఖ్యాకమైన పాపాలు, తల వెంట్రుకలకు మించిన పాపాలు, విస్తారమైన పాపాలు. ఈ పాపానికి రావాల్సిన శిక్ష బైబిల్ రాయబడిన రోమపత్రికలో పాపం వల్ల వచ్చే జీతం మరణము. అయితే దేవుని కృపావరం మన ప్రభువైన యేసుక్రీస్తునందు పాపపు శిక్ష ఎవరు భరిస్తారు? మరి భరించడానికి ఎవరో ఒకరు ఉండాలి కదా, ఇష్టపడాలి కదా, ముందుకు రావాలి కదా. అందుకే దేవుడే తానే మానవుడికి భూమి మీదకి దిగి వచ్చినాడు. బైబిల్లో రాయబడింది లూకా 19:10, నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. తిమోతి పత్రికలో చెప్పబడింది, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. యేసు ప్రభు వారి భూమి మీదకి దిగి వచ్చిన మొదటి ప్రాథమికమైన ఉద్దేశం ఏంటంటే పాపం మోసుకోవటానికి వచ్చినాడు. ఎవరైనా పాపము త్రోసివేయటానికి ఇష్టపడతారు కానీ మోసుకోవటానికి ఎవరు ఇష్టపడతారు? పాపము నిరాకరించడానికి ఇష్టపడతారు కానీ పాపం అంగీకరించడానికి ఎవరిని ఇష్టపడతారు? ఒక చిన్న విషయం కూడా, అమ్మాయి నువ్వు ఈ అబద్ధం చెప్పావు, అబ్బాయి నువ్వు ఈ మాట అన్నావు అని అంటే నేనన్నానా అని వెంటనే మనం వేరే వారి మీద నిరారోపణ చేయడానికి మనకు తెలియకుండానే డిఫాల్ట్గా పాపపోయే ఆన్సర్ మనకు పరిచయం కదా. మరి పాపాలన్నీ భరించడానికి మనఃపూర్వకంగా దేవుడు మానవుడిగా దిగి వచ్చినాడు. అదే యేసు ప్రభు. గొర్రెపిల్ల ఎలాగూ వధికు సిద్ధమైంది, ఎలాగ వెళుతుందో అలాగే యేసు ప్రభు వారు మన పాపాలన్నీ మోసుకొని ఆ సిలువ సహించి కల్వరి కొండ మీదకి వెళ్ళాడు. ఆయన తల మీద ముళ్ళ కిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడా దెబ్బలు, ప్రక్కలో బల్లెముతో పొడవడం, రక్తము కార్చబడ్డం, ఆ సిలువలో మాంసపు ముద్దగా వేలాడబడి సొగసైనను స్వరూపమైనను లేనివాడిగా చేయబడి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుతున్నానని తండ్రికి తన ఆత్మను అప్పగించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడడం ద్వారా పాపులైన మన కొరకై పాప క్షమాపణ శిలువ ద్వారా ప్రబలి వచ్చింది. ఆ శిలువ ద్వారా మాత్రమే పాపమునకు క్షమాపణ దేవుడు మానవుని కొరకై సిద్ధం చేసినాడు. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 చెప్పబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయును. బాసిల్యను యేసు ప్రభు యొక్క ప్రేమ సిలువలోనుంది. ఆ సిలువ లేకపోతే ఆయన ప్రేమ బాసిలేదు. ఎలాగో హేతువు లేని దెబ్బలు ఎవరికి, కాణం లేని గాయాలు ఎవరికి, రక్తసిక్తమైన దేహంగా మార్చబడ్డం ఎవరి కొరకు, స్వరూపమైనను సొగసైనను లేని మోముగా చేయబడ్డం ఎవరి కొరకు, మౌనముగా శిక్షను భరించడం ఎవరి కొరకు, మనం అనుభవించవలసిన శిక్ష, మనం భరించవలసిన బాధ, మనం నలగొట్టవలసిందంతటినీ యేసు ప్రభు వారి శిలువలో మన కొరకై భరించి ఆయన చేసి ముగించిన త్యాగమును బట్టి, పుణ్య బలియాగమును బట్టి ఇది మనకు రక్షణ సంప్రాప్తమైంది. ఈ రక్షణ పుణ్యము, ఈ రక్షణ దానము, ఈ రక్షణ వరము, ఈ రక్షణ ఉచితం. ఇంకా రక్షణ పాపక్షమాపణ మారమనసు పొందకపోతే చూస్తాంలే, వాయిదా వేస్తాంలే, ఇంకోసారి ప్రయత్నం చేస్తాంలే అని తలంచొద్దు. ఇప్పటికే కొత్త సంవత్సరంలో 3 మాసాలు అయినాయి. ఈ స్థలంలోనికి దేవుడు భవిష్యత్తుని తోడుకొని వచ్చినాడు. కొంతమంది లైవ్లో వింటున్నారేమో, నీవెక్కడున్నా ఎలాంటి వ్యక్తివైనా యేసు నీకు అవసరం. క్రైస్ట్ ఈస్ ద ఇమ్మీడియట్ నీడ్ ఆఫ్ ఎ వెరీ సిన్నర్ దట్ స్ప్రాల్డ్ అక్రాస్ ద వరల్డ్.
లోకములో చెదిరిన ప్రతి పాపికి అత్యవసరమైన సహాయం ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువే. ఈజ్ ద ఎమర్జెన్సీ హెల్ప్ ఫర్ ఆల్ ద సిన్నర్స్. ఆ యేసుక్రీస్తు ప్రభు అనే సహాయం లేకుండా పాపి పరలోకానికి చేర్చబడలేడు. ఇంకా మునికోలలకు ఎదురుతున్నతో జీవిత సమస్యల్లో కొట్టిమిట్టాడుతూ రక్షణ లేకుండా, మారుమనసు లేకుండా, పాపక్షమాపణ లేకుండా, అసలు నా బ్రతికెందుకు, నేను ఇలాగెందుకు అయిపోయాను, ఎందుకు నాకు చదవబ్బట్లేదు, ఎందుకు నాకు శాపం వచ్చింది, ఎందుకు నాకు అవమానం, నాకు ఎందుకు ఈ బాధలు, ఎందుకు ఈ వేదనలు, వై మీ, ఆయన క్షోభతో కృషించిపోయి బహుశా మరణమైతే ఎంత మేలు, మరణం వస్తే ఎంత మేలు అని బహుశా తలస్తున్నావేమో. దేవుని యొక్క ప్రేమ సందేశం నీ ఎద్దకు వస్తుంది. నన్ను ప్రేమించేవాడున్నాడు, పేరు యేసు. నీ కొరకు కన్నీరు కార్చినవాడున్నాడు, పేరు యేసు. నీ కొరకే జాలిపడే వ్యక్తి ఉన్నాడు, పేరు యేసు. నీ కొరకే ప్రాణం పెట్టడానికి ఇష్టపడినవాడున్నాడు, పేరు యేసు. నీ కొరకే చేతులు చాప ఆహ్వానిస్తున్నవాడున్నారు, పేరు యేసు. ఆ యేసు నీకొద్దా? పాపక్షమాపణ నీకొద్దా? ఆయన ప్రేమ పొందటానికి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ యోగ్యులం కాదు, ఎట్టి విషయంలోనూ మనం భాగ్యవంతులం కాదు, ఎట్టి విషయంలోనూ అర్హులం కాదు. పాపముల చేత పడి చెడిపోయి అరికాలం మొదలుకొని అన్నిటి దాకా కొంచెమైనను స్వస్థత లేకుండా జీవిస్తున్న మానవుని మీద తన అపారమైన ప్రేమ కుమ్మరించి అదొక ఊరు. ఆ ఊరిలో ప్రజలు విస్తారంగా చక్కగా ఆనందంగా సౌకర్యంగా జీవిస్తున్నారు. ఒక మంచి వయసులో ఉన్న అమ్మాయి, 18 ఏళ్ళ అమ్మాయి, ఒక ధనవంతుడైన అబ్బాయిని ఇష్టపడింది. అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకున్నది. అబ్బాయి కూడా ఈ అమ్మాయిని ఇష్టపడ్డాడు. కానీ ఈ అమ్మాయి చాలా పేదది, అంత అందంగా లేదు, చాలా అందవిహీనంగా ఉంది. కానీ అమ్మాయి అంటే అబ్బాయికి చాలా ఇష్టం. వారిద్దరు కలిసి తప్పక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. విచిత్రం ఏంటంటే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి వాళ్ళు చెప్పినారు వాళ్ళ విషయం ఏంటని. అమ్మాయి తల్లిదండ్రులు మొదట ఆ వివాహానికి నిరాకరించినారు. కానీ అమ్మాయికి ఇష్టం కనుక, అబ్బాయి కూడా చేసుకుంటానన్నాడు కనుక సరే అని వివాహానికి ఒప్పేసుకున్నారు. ఆ వైపుకి వెళితే అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ విషయం చెప్పి వారిని కూడా ఒప్పిస్తామని అమ్మాయి అబ్బాయి బయలుదేరారు. అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు చూసిన వెంటనే, ఈ అమ్మాయ మనకు సూటబుల్లా, మన ఇంట్లో కోడలుగానా, అసలు ఊహించుకోలేం. మన ఇంట్లో పని అమ్మాయి కూడా ఈ అమ్మాయిని ఊహించుకోలేం. మన ఇంట్లో కాలు పెట్టని కూడా ఊహించుకోలేం. మన ఇల్లు ఎలాంటిది? పాలరాతి అంతఃపురం. అమ్మాయి ఇల్లు ఎలాంటిది? గుడిసె. నువ్వు ఎంత అందంగా ఉన్నావు, 5 అడుగుల 11 ఇంచులు, అజాన బాహుడవు. అమ్మాయి ఎలాగుంది? పొట్టిగా ఉంది. నువ్వెంత ఎరుపుగా ఉన్నావు, చెర్రీ వలె ఉన్నావు. అమ్మాయి ఎలాగుంది? చార్కోల్ వలె ఉంది. రెండిటికి పోలికే కాదు. కనుక ఈ పెళ్ళికి మేము ఒప్పుకోము, నిరాకరించినారు. అబ్బాయిని తిట్టి పంపించినారు. ఇద్దరు గల్లి ఏడుస్తూ బయటకు వచ్చినారు. రోజులు గడుస్తున్నాయి. మా నాన్నగారు ఒప్పుకోరేమో అని అబ్బాయి బాధపడుతున్నాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఈ అబ్బాయికి మిలిటరీలో ఒక మంచి ఉద్యోగం వచ్చింది. ఆ ఉద్యోగానికి నేను వెళుతున్నాను, 1 సంవత్సరం తర్వాత మెడికల్ లీవ్ తీసుకొని ఇంటికి వస్తాను, అప్పుడు మనం పెళ్లి చేసుకుందాం, అంతలోకి మా నాన్నగారి అమ్మగారి మనసు దేవుడు మారుస్తాడేమో అని అబ్బాయి అమ్మాయికి చెప్పాడు. అమ్మాయి సరే అని చెప్పింది. రోజులు గడుస్తున్నాయి. జీవితం అంటే మనం అనుకున్నట్లు జరగదు కదా. మనం అనుకున్న దానికి సాధారణంగా ఉల్టా జరుగుతుంటుంది. మనం ఏమనుకుంటామో దానికి ప్రతికూలంగా జరుగుతుంటాయి. అబ్బాయి వెళ్ళి మిలిటరీలో ఉంటే ఈ అమ్మాయి సామాన్యమైంది కనుక ఒకరోజు స్కూటీ వేసుకొని అలాగే వెళ్ళిపోతూ ఉంటే ఉన్నట్టుండి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది. తర్వాత అమ్మాయికి ఏమైందో తెలియదు. చూస్తే కళ్ళు తెరిచేటప్పటికి హాస్పిటల్లో ఉంది. తన ముఖం ఎలాగుందో ఒకసారి అద్దం తెప్పించుకొని చూస్తాం అనుకునింది. తెప్పించుకొని చూసింది, కురూపిగా మారింది. ముఖం అంతా గాయాలే, చేతులు, దేహం అంతా గాయాలే. ఇప్పుడు అనుకున్నది, నేను నా బాయ్ ఫ్రెండ్ని లేదా పెళ్లి చేసుకుంటాను అనుకున్న అబ్బాయిని మోసం చేయకూడదు కనుక నా ఫోటోలు తీసి అబ్బాయికి పంపిస్తున్నాను. పెళ్ళి డ్రాప్డ్. హ్యావ్ ఎ లుక్అవుట్ ఫర్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. ఐ డు నాట్ మెరిట్ ఎంటర్ ఇన్ టు అవర్ లైఫ్. నీ జీవితంలోనికి నేను కాలు పెట్టడానికి యోగ్యురాలను కాదు. విధి వక్రీకరించింది. నాకు అంటూ ఇంతో ఉన్న ఆరోగ్యము, అందం కూడా పూర్తిగా భంగమైపోయింది కనుక నేను నీ జీవితంలో భారీగా ప్రవేశించలేనని తెలియచేయడానికి విచారిస్తున్నాను అని వాట్సాప్ మెసేజ్ ఏదో పెట్టడానికి ట్రై చేసింది. కాకపోతే చేతులు రావట్లేదు. పూర్తిగా యాక్సిడెంట్ అయిపోయి బంధించబడింది. వాళ్ళ అమ్మగారికి చెప్పింది, మమ్మీ ఫోటోలు పెట్టి
వెళ్ళి డ్రాప్ అని అబ్బాయిని వేరే వాళ్ళని చూసుకోమని చెప్పండి, నాకు ఇక ఆ అబ్బాయి జీవితంలో ప్రవేశించే యోగ్యత లేదు. ఎంత బోరి మనస్సు, ఎంత పెద్ద మనస్సు. ఒక అమ్మాయి కృంగిపోయింది, ఇంకెందరితో నా జీవితం అయిపోయిందని అనుకుంది. ప్లాస్టిక్ సర్జరీ, ఆ సర్జరీ చేయవలసినవన్నీ చేశారు. ఎంత ఎక్కువ చేస్తున్నారో సర్జరీలు అంత ఎక్కువ కురూపోయింది, రూపము కోల్పోయింది, అసలు గుర్తుపట్టడానికి లేదు. ఇప్పుడు 2 ఫోటోలు తీసినారు, పాతదొక ఫోటో బిఫోర్, ఇప్పుడు ఒక ఫోటో ఆఫ్టర్. బిఫోర్ యాక్సిడెంట్, ఆఫ్టర్ యాక్సిడెంట్. మనం కూడా ఒబేసిటీ సెంటర్కి వెళ్ళక మనం బిఫోర్, వెళ్ళొచ్చిన తర్వాత ఆఫ్టర్, గుర్తుపట్టడానికి వీలుండదు. దాదాపు సంవత్సరం అయిపోయిన తర్వాత ఉన్నట్టుండి హాస్పిటల్లో సందడి. ఏంటి ఆ సందడి అంటే, హాస్పిటల్లో ఉన్న అమ్మాయికి పెళ్ళి అంట. అమ్మాయి దగ్గరకు వచ్చి కొంతమంది కంగ్రాచులేషన్స్, నీకు పెళ్ళి అంట. నాకేంటి పెళ్ళి అంటే, నీకు ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట కదా. అవును ఉన్నాడు, కానీ అబ్బాయి నేను చేసుకోవట్లేదని ఇంతకుముందు అనుకున్నారు కదా. అనుకున్నాము, కానీ ఇప్పుడు నీకు పెళ్ళి అంటే ఎవరితో? ఆ బాయ్ ఫ్రెండ్తో. నిజమా? రియల్? ఐ క్యాన్ బిలీవ్ దిస్. నమ్మలేకపోతున్నాను. ఎదుగా ఉన్న పాటను అబ్బాయి ఇచ్చినాడు, పడక దగ్గర కూర్చున్నాడు, కళ్ళలో కళ్ళు పెట్టి చూశాడు. అమ్మాయి చూసింది. అమ్మాయి ఒకసారిగా చెప్పింది, ఐ డు నాట్ మెరిట్ టు ఎంటర్ ఇన్ టు అవర్ లైఫ్. నీ జీవితంలో ప్రవేశించడానికి నేను యోగ్యురాలిని కాదు. ఈ కురూపం అంతా ఉంది కనుక నన్ను విడిచి వేరే వాళ్ళని చేసుకో. ఆయన అన్నాడు, హనీ ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ. అమ్మాయి, నేను నిన్ను ప్రేమిస్తున్నా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటున్నా. నా ఫోటోలు మీరు చూసే వచ్చారా? నా ఫోటోలు మీకు రావు కదా అంటే ఆయన చెప్పిన జవాబు ఏంటంటే, నువ్వు యాక్సిడెంట్ అయ్యి పడకలో ఉన్నప్పుడే మీ అమ్మ వాట్సాప్లో మెసేజ్ పంపించింది, ఫోటోలు పంపించింది. నా కూతురు జీవితానికి ఇక పనికి రాదు కనుక మీరు వేరే వాళ్ళని చూసుకొని పెళ్లి చేసుకోండి, నా కూతురు మీద మీరు ఆశ పెట్టుకోవద్దని పంపించింది. ఫొటోస్ మెసేజ్ పంపించింది. ఆయన ఫోటో చూసి నేను ఇక్కడికి వచ్చిన, నాకు నిన్ను గురించి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆయన ఐ లవ్ యూ. నేను పడక మీద ఉన్నాను, చనిపోతానేమో, ఏమైతానో అయినా పర్లేదు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. అందరి సమక్షంలోనే కథ కట్ చేస్తాను. తర్వాత ఏం జరిగిందనేది నాకంటే మీరు ఎక్కువ ఊహించుకోగలరు, ఎందుకంటే మీకు ఎక్కువ ఫ్యాంటసీస్ ఉంటాయి. గ్రేట్ పవర్ అండ్ ఇలిస్ట్రేషన్. ఇదే దేవుడు మన విషయంలో చూపిన కృప. మనము దేవుని దృష్టిలో అందవిహీనంగా ఉంటిమి, పాపములో ఉంటిమి, చెడిపోయి ఉంటిమి, అరికాలు మొదలుకొని నన్నెత్త దాకా స్వస్థత లేకుండా మానవునకు సమీపముగా పడక మీద ఉంటిమి. మొదటి దేవుడు మనం సృష్టించినాడు కనుక యేసుక్రీస్తు ప్రభువులో మన ప్రేమ బంధములోనికి ప్రవేశిస్తామని అనుకున్నా. తిరిగి ఆయన కల్వరి శిలువలో మన కొరకై చనిపోయి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన రాబోతున్నాడు. వచ్చి చూసినాడు, ప్రభువా నన్ను ప్రేమిస్తున్నావా? పరీక్షలో ఫెయిల్ అయ్యాను, నన్ను ప్రేమిస్తున్నావా? ఉద్యోగం లేదు, నన్ను ప్రేమిస్తున్నావా? అందంగా లేదు, నన్ను ప్రేమిస్తున్నావా? సర్జరీ చేసుకున్నాను, నన్ను ప్రేమిస్తున్నావా? పడక మీద ఉన్నాను, నన్ను ప్రేమిస్తున్నావా? నేను నీ ప్రేమకి యోగ్యుడిని కాదు. గో అవే, బయటికి వెళ్ళండి, వేరే వాళ్ళని మీరు చూడండి. ఫాల్ ఇన్ లవ్ విత్ సంబడీ హూ కెన్ మ్యాచ్ యూ. దేవుడు చెప్పే మాట, ఐ హ్యావ్ నో బడీ హూమ్ ఐ కెన్ ఫైండ్ ఏ రిలయబుల్ రియలిస్టిక్ మ్యాచ్ ఎక్సెప్ట్ యూ. నీవు తప్ప ఇంకా సరైన మ్యాచ్ నాకు ఇప్పటిదాకా కనిపించలేదు. నేను పాపమైనా నా దగ్గరికి నీవు వస్తావా? అదే యేసు ప్రభు సెలవులో మానవుని కొరకు చేసిన ప్రేమ. దేవుడు ప్రేమ స్వరూపిగా మన దగ్గరికి తన కుమారుని యేసును సెలవులో అప్పగించిన కారణం చేత ఇప్పుడు పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని క్రీస్తు యేసులో బ్రతికించి ఆ క్రీస్తుతో ప్రధానము చేశాడు. ఇదే దేవుని ప్రేమ. ఇటు ప్రేమ నిరాకరిస్తావా? తృణీకరిస్తావా? కాదంటావా? అవసరం లేదంటావా? ఇంతగా ప్రేమించేవారు నిన్నెవరున్నారు? యేసు తప్ప. నిస్వార్థమైన ప్రేమ, పక్షపాతము లేని ప్రేమ, ఏమి కోరని ప్రేమ, దైవిక ప్రేమ, కల్వరి ప్రేమ, శిలువ ప్రేమ, పరసంబంధమైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, అద్వితీయమైన ప్రేమ, అసమానమైన ప్రేమ, క్రీస్తు ప్రేమ, యేసు ప్రేమ, సెలవులో మరణించిన ప్రేమ, సమాధి చేయబడిన ప్రేమ, తిరిగి లేచిన ప్రేమ. ఆ యేసు ప్రేమకు స్పందించి
అంగీకరించడానికి తీర్మానం చేసుకుంటే రక్షణ నీది, పాపక్షమాపణ నీది, ఆశీర్వాదం నీది, పరలోక రాజ్యం నీది, ఆనందం నీది, చెప్పన సఖ్యమును మహిమయుక్తమైన సంతోషం నీది. ఈ రక్షకుడైన యేసు నీకొద్దా? ఆయన ఇప్పుడు గాయపడిన అమ్మాయి దగ్గర హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఎలాగో హనీ ఐ లవ్ యూ అని చెప్పాడు. యేసు ప్రభు తనకు కూడా మన దగ్గరికి వచ్చి బ్రదర్, సిస్టర్, డాటర్, సన్, కుమారుడా, కుమార్తె, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నీ స్పందన ఏంటి? సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. సిలువ యొక్క మొదటి చిత్రపటం మనం చూస్తున్నాము. గొర్రెపిల్ల, ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, దేవుని గొర్రెపిల్ల. రెండవది చూస్తామా? యోహాను సువార్త 2వ అధ్యాయం, జాన్ చాప్టర్ 2 verse 19. 2:19 సిలువను గూర్చిన వార్త. సిలువ చిత్రపటాలు. మొదటిది గొర్రెపిల్ల, రక్షణ గుర్తు. రెండవది దేవాలయము, దేవుని మందిరానికి గుర్తు. మూడవది చూస్తామా? యోహాను సువార్త 3వ అధ్యాయము, జాన్ చాప్టర్ 3 verse 14 and 15. 14-15 వచనాలు. జాన్ చాప్టర్ 3 verse 14 and 15. యోహాను సువార్త 3:14-15. అరణ్యంలో మోషే సర్పమును ఎలాగెత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. సర్పం అరణ్యములో ఎత్తబడినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. అందుకే యోహాను సువార్తలో చెప్పబడింది, భూమి మీద నుండి నేను ఎత్తబడినప్పుడు లేదా పైకి ఎత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకొందును. ఇది మోషే అరణ్యంలో ఇత్తడి సర్పాన్ని చేసినాడు. ఈ కథ నాకంటే మీకు బాగా తెలుసు అనుకుంటా. ఇశ్రాయేలీలు తాపకరమైన సర్పాల చేత కరచబడినప్పుడు కొంతమంది చనిపోయారు. ఆ సంగతి మోషేకి తెలిసిందే. మోషే దగ్గరికి వచ్చినారు. మోషే దేవుని సన్నిధిలోకి వెళ్ళి సాగిలపడ్డాడు. దేవుడు చెప్పాడు, ఇత్తడి సర్పం ఒకటి జయించి అందరికి కనబడేటట్టు పెట్టే, ఎవరైతే ఇత్తడి సర్పం వైపు చూస్తారంటే కరవబడిన వాళ్ళకి స్వస్థ వస్తుందని మోషే వచ్చి ఆ మాట చెప్పిన వెంటనే చాలామంది విశ్వాసం ఉంచి అలాగ చేశారు, వాళ్ళు స్వస్థితులయ్యారు. కొంతమంది ఏమనుకుంటారు మనలాంటి వాళ్ళు, అసలు పాము గరిస్తే ఏంటి, దానికి ఏదో యాంటీవినమ్ ఇయ్యాలి కానీ లేకపోతే ఏదో చేయాల్సింది చేయాలి కానీ ఏదో ఇత్తడి సర్పం వైపు చూస్తే ఎలాగ బాగా అవుతాంరా, మరీ శాడిస్ట్లుగా బిహేవ్ చేస్తున్నట్టున్నాడు. మోషే ఎక్కువ చదివేసాడు, అందుకే ఏదేదో మాట్లాడేస్తున్నాడు, ఏదో చేసేస్తున్నాడు. ఎక్కువ చదివినా కూడా ప్రాబ్లం రా అనుకున్నవాడు బహుశా కొంతమంది ఉంటారేమో. అందుకనే మన ప్రయత్నాలు మనం ఏదో చేస్తామని యాంటీవినమ్ వేసుకుని, పసరు వేసుకుని, అది వేసుకొని, ఏది వేసుకుని ఏం చేసుకున్నారో వాళ్ళంతా చనిపోయారు. కొంతమంది ఏమనుకుని ఉంటారు, మోషే దేవుడు ఏర్పాటు చేసుకుని సేవకుర్రా, ఎలాగ వస్తున్నాం కదా, పాము గరిసింది, బతకట్లేదు, కనీసం జీవితంలో ఎప్పుడు విధేయత చూపించలేదు, మోషే మాటకు చచ్చిపోయేటప్పుడన్నా విధేయత చూపిస్తే మంచిదేమో అనుకుని ఎవరైతే విధేయత చూపించి ఆ ఇత్తడి సర్పం వైపు ఏక దృష్టి పెట్టి చూచారో వాళ్ళు బ్రతికినట్లుగా వాక్యంలో రాయబడి. ఇప్పుడు అరణ్యములో ఎత్తబడిన ఆ ఇత్తడి సర్పము కొత్త నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువే. అందుకే బూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. యేసుక్రీస్తు ప్రభువు వైపే చూసి ఫిబ్రవరి 12వ అధ్యాయంలో చెప్పబడింది. మొదటి 2 వచనాల్లో మన ఎదుట ఉంచబడిన పందెముతో యేసు వైపు చూచుచు. కనుక మన జీవితంలో కలిగే ప్రతి సమస్యకి పరిష్కారము లుకింగ్ అంటూ జీసస్, యేసు వైపు చూచుట. మనకు వచ్చే శ్రమలన్నీ చూసినప్పుడు మనం అనుకుంటాం, అన్ని శ్రమలు నాకేనా, ఫెయిల్ అయ్యేది నేనేనా, కష్టమైన క్వశ్చన్స్ నాకేనా వచ్చేది, తర్వాత ఏంటి ఇబ్బందికరమైన పరిస్థితులన్నీ నాకేనా, డబ్బులు లేకపోవడం నాకేనా, బట్టలు లేకపోవడం నాకేనా, మొబైల్ ఫోన్ లేకపోవడం నాకేనా, స్కూటీ నాకే లేకపోవడం, అన్నీ నాకే లేవు. మళ్ళీ నేను చదవాలంటే ఎలాగ చదువుతా, మళ్ళీ బైబిల్ చదవాలంటే, ప్రార్థన చేయాలంటే, సండే క్లాస్కి వెళ్ళాలంటే, యూత్ మీటింగ్కి వెళ్ళాలంటే, అన్నిట్లో ఉండాలంటే, ఆత్మీయంగా ఉండాలంటే ఎలాగ సాధ్యము? నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు కనుకనే నీ వల్ల ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఎందుకంటే బైబిల్ క్రమం అదే. బైబిల్ క్రమంలో దేవుని ద్వారా గొప్పగా సిద్ధపరచబడిన వాడు దే హ్యావ్ గాన్ త్రూ ఆల్ అట్టర్ పవర్టీ అండ్ దే వర్ ఎలివేటెడ్ టు అట్టర్ ప్రాస్పరిటీ. ఇంకోసారి చెప్పనా, దే హ్యావ్ గాన్ త్రూ అట్టర్ పవర్టీ అండ్ ఎలివేటెడ్ అప్ టు అట్టర్ ప్రాస్పరిటీ. దట్ ఈస్ ద గాడ్స్ వే. ఆ దేవుని మార్గం. ఇబ్బంది గుండి వెళ్తున్నావా, కష్టాలు గుండి వెళ్తున్నావా, ఏం చేయాలో తోచట్లేదా, ఎక్కడికి వెళ్ళాలో, ఎవరి వైపు తిరగాలా, ఏ దిక్కు చూసినా ఉపయోగం లేదు. ఎవరు సహాయం చేస్తే నాన్నగారు ఎక్కువసార్లు చేయకపోవచ్చు, అమ్మగారు అనేకసార్లు చేయకపోవచ్చు, బంధువులు, తోడుబుట్టిన వాళ్ళు, పరిచయస్తులు, రూమ్మేట్, క్లాస్మేట్, సీనియర్, జూనియర్, బెంచ్ మేట్, ఏ మేట్ నీకు సహాయం చేయకపోయినా ఒక్క వ్యక్తి నీ కొరకు సహాయపడేవాడు. 121:2 వచనాల్లో చెప్పబడింది, కొండల తట్టు నా కన్నులు ఇస్తున్నాను,
వెన్స్ కమెత్ మై హెల్ప్, నాకు సహాయము ఎక్కడ నుండి? ఎవరికి కావాలో సహాయం? సహాయం లేని వారికి, హెల్ప్లెస్ పీపుల్. ఎవరికి హెల్ప్లెస్ పీపుల్? నేను హెల్ప్లెస్ అనుకుంటే నాకు సహాయం కావాలి. దేవుడు ఆదుకునేవాడు, సహాయం చేసేవాడు, అరచు కాకు పిల్లలకు ఆహారం ఇచ్చేవాడు. కృంగుదల్లో, ఇబ్బందుల్లో, వేదనకరమైన పరిస్థితుల్లో నువ్వు వెళుతూ ఉంటే దేవుడు నీకు సహాయకుడు. అందుకే 46వ కీర్తన 2వ వచనంలో అనుకుంటా, యెహోవా మనకు ఆశ్రయమును దుర్గమై ఉన్నాడు, ఆపత్కాలమున నమ్ముకొనదగిన సహాయకుడు. లోకంలో అన్ని సహాయాలు మనకు ఫెయిల్ కావచ్చు పరిస్థితి వచ్చినప్పుడు, అయితే దేవుని యొద్ద నుండి కలిగే సహాయం మాత్రం ఇట్స్ నెవర్ ఫెయిలింగ్ హెల్ప్, ఎప్పుడు ఆగిపోని సహాయం. కనుక యేసు వైపు చూచడం ద్వారా రోగమైన, బాధ అయిన, ఇబ్బంది అయిన, కన్నీరైన, ఆ దుఃఖమైన, అంగళారపైన మార్చబడటానికి ఎంతైనా అవకాశం ఉంది. సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనం, కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. సిలువ 3 చిత్రపటాలు చూసిన. మొదటిది ఏంటి? ల్యాంబ్ ఆఫ్ గాడ్, టాక్స్ అబౌట్ ద సాల్వేషన్, దేవుని గొర్రెపిల్ల రక్షణ గురించి మాట్లాడుతుంది. రెండవది ఏంటి? టెంపుల్ ఆఫ్ గాడ్, టాక్స్ అబౌట్ ద చర్చ్, శాంక్చురీ, దేవుని సంఘాన్ని గురించి దేవాలయం మాట్లాడుతుంది. మూడవది ఏంటి? సార్పెంట్ ఇన్ ద విల్డర్నెస్, అరణ్యములో ఇత్తడి శాపము, టాక్స్ అబౌట్ ఆల్ అవర్ సప్లై ఇన్ క్రైస్ట్, క్రీస్తులో మనకున్న సర్వ సమృద్ధి, సకల ఆశీర్వచనము. ఫిలిప్పి 4:19, దేవుడు తన కృపా మహేశ్వర్యాన్ని బట్టి మనకు అన్ని అనుగ్రహించాలని కోరుతున్నాడు. 4వది చూస్తామా? జాన్ చాప్టర్ 10 verse 11, యోహాను సువార్త 10వ అధ్యాయం, జాన్ చాప్టర్ 10 verse 11, యోహాను 10:11, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెలు ప్రాణము దీను అని రాశారా? మంచి కాపరి గొర్రెల ప్రాణం తీస్తాడా? మనమైతే ఆదివారం గొర్రెల ప్రాణం తీస్తాం, కానీ అంటే నాన్ వెజిటేరియన్ కొరకు. ఈ మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడు? ప్రాణం తీయడు, ప్రాణం పెడతాడు. దట్స్ లవ్. లవ్ ఆల్వేస్ గివ్స్, ఇట్ రేర్లీ రిసీవ్స్. మన ప్రేమ ఎలాగుంటుందంటే ఇట్ ఆల్వేస్ రిసీవ్స్, ఇట్ రేర్లీ గివ్స్. చాలా తక్కువ సార్లు ఈ ప్రేమ ఇస్తుంది. దేవుని ప్రేమ ఎప్పుడు మనకి ఇచ్చి వేస్తుంది. ఆయన మంచి కాపరి, గుడ్ షెపర్డ్, ప్రాణం పెట్టేవాడు. పాపికరికి ఎవరైనా ప్రాణం పెడతారా? కొంతమంది మాట్లాడుకుంటుంటారు కదా, నువ్వు నా కొరకు ప్రాణం పెడతారా? చెప్పు, నిన్నే అడుగుతున్నా. గొంతు బట్టి కాలర్ పట్టుకొని అడుగుతుంటారు కొన్ని చోట్ల, మేము చూస్తుంటాం అక్కడ క్యాంపస్లో. నా కొరకు ప్రాణం పెడతామని మేము అనుకుంటున్నాం. వాడు ప్రాణం పెట్టకపోయినా పర్లేదమ్మా, నీ ప్రాణం తీయకపోతే చాలు. సో సిల్లీ. లోకమంతా అలాగే కనిపిస్తుంది. ప్రాణం పెట్టే సంగతి పక్కన పెట్టండి, ప్రాణాలు తీయబడకపోతే ఎంత బాగుండు. ఇక్కడ ప్రాణం పెట్టేవాడు ఒకే ఒక్కడు, నమ్మకమైన నేస్తం, నిజమైన స్నేహితుడు, విడవక ప్రేమించును. ఏ ట్రూ ఫ్రెండ్ లవ్ ఎట్ ఆల్ టైమ్స్. బాధలో ఉన్న, అనారోగ్యంలో ఉన్న, కృంగదల్లో ఉన్న, ఉద్యోగం లేకపోయినా, పెళ్లి కాకపోయినా, ఇబ్బందుల్లో ఉన్న, కష్టాలు అన్ని సమయాలలో ప్రేమించి వెన్నంటుండేవాడు నిజమైన స్నేహితుడు. ఆ నిజమైన స్నేహితుడు యేసు ప్రభు తప్ప ఇంకెవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు లాంటి స్నేహితుడు ఎవరున్నారు? మన స్నేహితులంతా మామూలుగా మనకంత పరిచయం కదా. నాకంటే మీకు ఎక్కువ తెలుసు. నాకు ఎవరు స్నేహితులు లేరు, కానీ మీకు చాలామందికి ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ కొరకు పడి సచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళు చెప్తూనే ఉంటారు, మా ఫ్రెండ్ బర్త్డే, మా ఫ్రెండ్ వెడ్డింగ్, మా ఫ్రెండ్ది అది, మా ఫ్రెండ్ది ఇది. ఎప్పుడు ఫ్రెండ్స్ ఉండనే ఉంటాయి జీవితాంతం. ఫ్రెండ్స్ పరలోకానికి వెళ్ళిన తర్వాత వేర్ ఈజ్ యువర్ ఫ్రెండ్, ఈజ్ ఎల్లింగ్ అండ్ క్రైయింగ్ ఇన్ ద హాల్. అక్కడ నుండి అంటున్నారు, వేర్ ఈజ్ మై ఫ్రెండ్, షీ ఈజ్ దేర్ ఆర్ ఈజ్ దేర్ ఇన్ హెవెన్. వాట్ హ్యాపెన్ టు ద ఫ్రెండ్షిప్? కంప్లీట్లీ బ్రోకన్. స్నేహం ఏమైపోయింది? పూర్తిగా విడుదల చేయబడి. యేసు స్నేహము మానవ జీవితానికి అవసరం. దట్ ఈస్ ద నీడ్ ఆఫ్ టుడే. క్రైస్ట్ ఫ్రెండ్షిప్ ఈస్ ద నీడ్ ఆఫ్ టుడే. కానీ మనం ఆయన స్నేహాన్ని విడిచిపెట్టి లోకం యొక్క స్నేహానికి వెళ్తాం. అందుకే యాకోబు 4:4 చెప్పబడింది అనుకుంటే మాట చాలా తీక్షణంగా ఉంది. డాష్, లోకముతో దేవుని స్నేహం వైరమని మీరు నో యు నాట్ దట్ ఫ్రెండ్షిప్ విత్ ది వరల్డ్ ఈజ్ ఎనిమిటీ టు గాడ్. లోకముతో స్నేహం దేవునితో వైరమని మీరు
ఎరగరా? ఎరుగుదము, కానీ మాకు మీతో వైరమైన పర్లేదు, లోకంతో స్నేహం కావాలా. అది ఇప్పుడు మన యొక్క కాన్సెప్ట్. సిలువ ఏం చేస్తుందంటే ఆ స్నేహాన్ని భంగము చేస్తుంది. 5వ దాకా చూసి ముగిస్తామా? యోహాను సువార్త 12వ అధ్యాయం, జాన్ చాప్టర్ 12. యోహాను సువార్త 12వ అధ్యాయం verse 24, 24, 12:24. John 12:24. గోధుమ గింజ భూమిలో పడి చావకుండినట్ల అది ఒంటిగానే ఇండును, అది చచ్చిన ఎడల కార్న్ ఆఫ్ ద వీట్. 5వ ఆఖరి చిత్రపటం యోహాను సువార్త ప్రకారము సిలువను గుర్చిది ఏంటంటే గోధుమ గింజ. గోధుమ గింజ ఒంటిగానే ఉంటే అలాగే ఉంటుంది. అది భూమిలో పడి చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. ఆ గోధుమ గింజ యేసుక్రీస్తు ప్రభువు. ఈజ్ ద కార్న్ ఆఫ్ ద వీట్. ఆయన గోధుమ గింజగా మన కొరకు భూమి మీదకి దిగి వచ్చినాడు. మన కొరకే భూమిలో అంటే సమాధి చేయబడ్డానికి ఇష్టపడ్డాడు. ఆయన తిరిగి లేచినాడు. ఇప్పుడు విస్తారంగా ఫలించే మనందరినీ ఆయన సంపాదించుకోవాలని కోరుతున్నాడు. అలాగే మనం కూడా శిలువ దృశ్యం మీద మనకు జ్ఞాపకం చేసేది ఏంటంటే సాక్రిఫైస్, త్యాగం. ఈ త్యాగం దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎప్పుడు సెల్ఫిష్గానే ఉంచాం, నాట్ సాక్రిఫైస్. ఈ సెల్ఫిష్నెస్ ఏం చేస్తుందంటే ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. మన యొక్క స్వార్థాన్ని గురించి ఏదైనా మనకే కావాలనుకుంటాం. తల్లిదండ్రులు ఇంట్లో బట్టలు నీకు తెస్తాం అబ్బాయి అని అంటే ఒకటేనా, అమ్మాయి నీకు తెస్తామంటే ఒకే జతేనా. అది లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అది కూడా నోచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, ఆ భాగ్యులు అనాథులు ఎంతమంది ఉన్నారో. మదర్ తెరీసా, భారతరత్న ఒకసారి ఇలాగానండి, తల్లి తండ్రి లేని అనాథులు భూమి మీద కనిపిస్తున్నప్పుడు నీవు నేను కనిపించినంత వరకు వారు అనాథులు కాదు. ఇంకోసారి చెప్పనా? తల్లి తండ్రి లేని పిల్లలు భూమి మీద కనిపిస్తున్నప్పుడు వారు అనాథలుగా తలస్తున్నారేమో, నీవు నేను భూమి మీద ఉన్నంత దాకా వారు అనాథులు కాదు. ఇది ఆమె చెప్పింది, చేసింది, చూపించింది. మనకేమనిపిస్తుంది? మనకే మనం 5 స్టార్ చాక్లెట్ కూడా వేరే వాళ్ళతో షేర్ చేసుకోము. ఎవరు లేనప్పుడు తినేసి వాళ్ళని ఫ్రెండ్స్ వస్తుంటే అంతా భద్రంగా పెట్టేసి నోరుగిరి అంతా శుభ్రం చేసుకుని హౌ ఆర్ యూ, ఐ యామ్ ఆన్ ద లుక్అవుట్ ఫర్ యూ, నీ కొరికి అది థాట్ దట్ యూ వుడ్ బి కమింగ్. ఏమన్నా తెచ్చావా? పైపెచ్చు రివర్స్ క్వశ్చన్ లేయాలి కదా. ఎందుకంటే మన కప్పిపుచ్చుకోవటానికి మనం ఏం చేస్తుంటాం? రివర్స్ క్వశ్చన్లు వేస్తుంటాం. ఇవన్నీ వేస్ట్. బీ నార్మల్, బీ ఒరిజినల్, బీ హ్యాపీ. అప్పుడు మీరు ఎంత సంతోషంగా ఉంటారో చూడండి. కొంతకాలం ప్రజలు నీకు లౌక్యం లేదు, డిప్లొమసీ లేదు, కనీసం కల్చర్ తెలియదు, కనీసం మేనర్స్ తెలియదు అనుకుంటారు. రోజులు గడిచే కొలది అనుకుంటారు. యు ఆర్ ద ట్రూ క్రిస్టియన్ విత్ 100% ఇంటిగ్రిటీ. 100% నీలో ఖచ్చితంగా క్రైస్తవ్యం ఉందని గుర్తిస్తారు. డిప్లొమసీతో కొంతకాలం నటించవచ్చు, కొంతకాలం సర్దుకొని పోవచ్చు. అబ్బా వాళ్ళు ఎంత డిప్లొమాట్స్ అండి, ఏ క్లాస్లో ఉన్నా రాణిస్తారు, హాస్టల్లో ఉన్నా రాణిస్తారు, జాబ్లో ఉన్నా రాణిస్తారు, మందిరంలో ఉన్నా రాణిస్తారు, ఎక్కడైనా రాణిస్తారు, పరలోకంలో తప్ప. అర్థమవుతుంది నేను చెప్పే పాయింట్లు? అక్కడ నో డిప్లొమసీ ఈజ్ నీడెడ్, ఓన్లీ డివినిటీ, దైవత్వం అక్కడ అవసరం. యేసు ప్రభు వారు మొహమాటము లేనివాడు. అలాగని మనం అందరితో మొహమాటం లేకుండా మాట్లాడాలని కాదు, మర్యాదగా మాట్లాడాలా, మొహమాటం లేకుండా మాట్లాడాలి. మనం అమర్యాదగా మొహమాటం లేకుండా మాట్లాడకూడదు. గోధుమ గింజ వలె కనబడకుండా పాతివేయబడటానికి ఇష్టపడాలా. మన ద్వారా వేరే వారికి జీవము ప్రవహించాలి. సిలువను గూర్చిన వార్త ఇప్పుడు దాకా సిలువ 5 తైలవర్ణ చిత్రపటాలు యోహాను సువార్తను ఆధారం చేసుకుని చూస్తున్నాం. మొదటిదేంటి? దేవుని గొర్రెపిల్ల రక్షణకు సాదృశ్యం. రెండవదేంటి? దేవాలయము సంఘమునకు సాదృశ్యం. మూడవదేంటి? ఎత్తబడిన సర్పం, దేవుడు మనకిచ్చే సమృద్ధికి సాదృశ్యం. నాలుగవదేంటి? మంచి గొర్రెల కాపరి, ఆయన సేవను మనకి జ్ఞాపకం చేస్తుంది. ఐదవది ఆఖరిదేంటి? గోధుమ గింజ, టాక్స్ అబౌట్ సాక్రిఫైస్, త్యాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది.
ఇప్పుడు ఈ 5 రకాలైన శిలువ చిత్రపటాలను మనం చూసుకొని వినేసి వెళ్ళిపోవడం మాత్రమే కాదు. అప్లికేషన్ ఏంటంటే, ఇప్పుడు 5 శిలువ చిత్రపటాల్లో ఏ శిలువ చిత్రపటానికి మనం దగ్గరలో ఉన్నామో, వేర్ ఈజ్ అవర్ ప్లేస్మెంట్ ఆఫ్ ఆల్ దీస్ 5 పిక్చర్స్ ఆఫ్ ద క్రాస్. ఈ శిలువ 5 చిత్రపటాల దగ్గర మనం ఏ చిత్రపటం దగ్గర నిలబడ్డాం? మొదటిదే, రెండోదే, మూడోదే, నాలుగోదే, ఐదోదే? అసలు మనం నిలబడిన శిలువే లేదు అక్కడ. మనం నిలబడిన శిలువ కూడా లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఏదంటే ఎడంవైపున్న దొంగ శిలువ. ఎడంవైపున్న దొంగ శిలువ దగ్గర చూస్తుంటే యేసునేది హేళన చేస్తున్నాడు. నువ్వు దిగిరా, ఇఫ్ యువర్ క్రైస్ట్ కమ్ డౌన్, సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ సేవ్ అస్ టూ. నువ్వు క్రీస్తు అయితే నిన్ను రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. ఈ శిలువ ద్వారా ఏం ఉపయోగం లేదు. యేసు శిలువలో క్షమాపణ పొర్లి ప్రవహించినట్లు ప్రభు ఆయన శిలువ ద్వారా క్షమాపణ పొర్లి ప్రవహింపచేయాలని కోరుతున్నాడు. నీకు ఇష్టమేనా? అలాగే శిలువ ద్వారా క్రైస్తవులుగా మనము ఇతరులకు సహాయపడే త్యాగం అవసరం. ఇష్టమేనా? స్పందన ఏంటి?